బ్రో, పుష్ప 2 మూవీకి మంచి బజ్ అండ్ హైప్ క్రియేట్ అయింది. అలాగే అడ్వాన్స్ బుకింగ్స్ కూడా భారీగా జరిగాయి అనమాట. సో ఫస్ట్ డే కలెక్షన్స్ ఎలా ఉన్నాయని మీరు అనుకుంటున్నారు? ఫస్ట్ డే ఇంకా చెప్పక్కర్లేదు, ఆల్రెడీ చాలా పెద్ద నెంబర్ ప్రిపేర్ అయ్యారు, కానీ వీళ్ళు 282తో ఆపేశారు. సో ఆ రేంజ్తో ఆపారంటే పర్లేదు, 300 ఎక్స్పెక్ట్ చేశాను నేనైతే. సో మరి కొద్దిగా తెలుగు స్టేట్లో రేట్లు ఎక్కువ అని చెప్పి కొద్దిగా ఎఫెక్ట్ అయ్యి కొద్దిగా చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ అయినాయి. సో అలాగే కొన్ని థియేటర్స్ వాళ్ళ అగ్రిమెంట్స్కి తగ్గట్టుగా రాలేదని చెప్పి అది కూడా కొన్ని ఎఫెక్ట్స్, కొన్ని చాలా షోలు యాక్చువల్ 300 వచ్చేసేది, ఆ ప్రసాద్ లాంటి వాటిలో షో లేకపోవడం, కొన్ని రూరల్ ఏరియాస్లో షోస్ పడకపోవడం, సో ఆ రేట్ డిమాండ్ వల్ల అవి అంత సరిగ్గా అవ్వలేదని చెప్పొచ్చు. సో వచ్చినంత మటుకు చాలా బెటర్గా వచ్చింది. 300 కూడా వచ్చేసేది ఆ ఇబ్బంది లేకపోతే. సో మరి ప్రొడ్యూసర్స్ ఇక్కడ ఎందుకు చిన్న చిన్న వాటి కోసం బేరలాడారు, టికెట్ ఇష్యూస్ లేకపోయింటే ఇష్యూస్ లేకపోతే ఖచ్చితంగా 300 పడిపోయేది. సో మరి ఎందుకు వెనకాడారో, వచ్చే రూపాయని బాగొట్టుకున్నారు. అలా ఇలాంటి ఇంత పెద్ద సినిమా హ్యాండిల్ చేసినప్పుడు వాళ్ళైతే అది చేయకూడదని నా ఒపీనియన్. సో మళ్ళీ అటు హీరో గారి మీద కొద్దిగా బ్యాడ్ ఒపీనియన్ ఇన్సిడెంట్ వల్ల, హైదరాబాద్ సంధ్యా సో ఇంకా అంతా ఏదైనా కానీ 280 దాకా వచ్చిందంటే గ్రేటే, ఇన్ని దాటుకుని. సో బట్ సెకండ్ డే మాత్రం హ్యూజ్ డౌన్ ఫాల్. సో ఏంటంటే ఏ మూవీకైనా, ఏ పెద్ద మూవీకి ఫస్ట్ డే ఒక మామూలుగా హైప్ మీద వెళ్ళిపోతారు, బట్ సెకండ్ డేనే ఏంటని తెలుస్తుంది అనమాట. సో ఇప్పుడు సెకండ్ డే బుకింగ్స్ ఎలా ఉన్నాయని మీరు ఫీల్ అవుతారు? అసలు ఏపీలో అయితే కటిక ఖాళీ. ఓకే, ఇంకా హైదరాబాద్ కాబట్టి కొంచెం సిటీ కాబట్టి ఏంటి టికెట్స్ రేట్ వల్ల మూవీ ఈజీగా చెప్పచ్చు. ప్యూర్ టికెట్ రేట్ మన దేవరాకే కొంచెం ఎక్కువ అయిందా కానీ వెళ్ళారు. 400 రేంజ్ ప్లస్ లో ఉంటాయి. ఇది 500 దాటేసి అఫీషియల్ గా మీరు అది తగ్గించకపోతే ఒక ఫ్యామిలీ వెళ్ళి చూడాలంటే నలుగురికి 2000 అవుతుంది కదా, అలా ఎలా చూస్తారు? ఆ 2000 పెట్టి చూడలేరు కదా. వాళ్ళు కావాలంటే ఇంకా ఏం వెళ్తాంలే, లైట్ తీసుకుందాం, ఓటీటీ చూసుకుందాం అనుకునే థాట్కి వచ్చేస్తారు. సో ఆ థాట్కి ఎప్పుడు రాకూడదు. అరే పర్లేదురా తక్కువ రేటుగా ఇచ్చారనే ఫీల్ తీసుకురావాలి. అది అంత తక్కువ కాకపోయినా అట్లీస్ట్ దేవరా రేట్లు ఎంత ఉన్నాయి అంత కుదిస్తే మీకు మళ్ళీ ఈవినింగ్ కి డెవలప్మెంట్ కనబడుతుంది. సో మార్నింగ్ షోలు దెబ్బ చూసావు కాబట్టి ఈవినింగ్ తగ్గించాలి ఆటోమేటిక్. అంటే ఒక కామన్ ఆడియన్స్, ఇప్పుడు ఫ్యాన్ కాకపోయినా ఫ్యాన్స్ మాక్సిమం ఫస్ట్ డే వెళ్తారు అనుకోండి. సో కామన్ ఆడియన్స్ ఎప్పుడు వెళ్తారంటే సెకండ్ డే, థర్డ్ డే ఇక్కడ నుంచి వెళ్తారు. ఇప్పుడు ఫర్ సపోజ్ ఫ్యామిలీస్ ఫస్ట్ రోజు వెళ్ళలేరు, ఇబ్బంది పడతారు. సో సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ కానీ వాళ్ళ ఫ్యామిలీస్ తో రెండో రోజు మూడో రోజు వీకెండ్ ఉంది. సో అలా ప్లాన్ చేసుకున్నప్పుడు 530 మొత్తం ఇంకా బుకింగ్ ఛార్జ్ ఎక్స్ట్రా ఇంకో 30 రూపీస్ వేసుకుని ఇంత చేయాలంటే అంతమందికి చాలా బొక్క పడుతుంది. సో మళ్ళీ థియేటర్కి వెళ్తే పిల్లల్ని తీసుకెళ్తే పాప్కార్న్ బర్డెన్, ఇన్ని బర్డెన్స్ లో ఇంకా ఆడి సినిమా ఏం చూస్తాడండి? ఎంటర్టైన్మెంట్ కోసం అంత ఖర్చు పెట్టాలా అంటే వేస్ట్ ఆఫ్ టైం అని చెప్పొచ్చు. సో అప్పుడు వాడికి ఆటోమేటిక్ గా అంటే ఇంతమందిని తీసుకున్నప్పుడు ఇంత ఖర్చు ఎందుకు, మిడిల్ క్లాస్ మ్యాన్ చక్కగా ఓటీటీలో చూసుకున్నాం అని ఆలోచించుకుంటాడు. అది సో నెక్స్ట్ ఒక 199 200 అంత పెడితే అమెజాన్ లో, దేంట్లో నెట్ఫ్లిక్స్ లో వస్తుంది. సో అందులో చూసుకుంటే ఫ్యామిలీ అంతా హాయిగా డాల్బీ పెట్టుకుని టీవీలో సౌండ్ పెట్టుకుని చూసుకుంటారు. సో నెక్స్ట్ కమింగ్ వీకెండ్స్ అనమాట, సాటర్డే సండే ఉంది. ఈ టైంలో ఏమన్నా మళ్ళీ పెరగచ్చు అని మీరు భావిస్తున్నారు? డెఫినెట్లీ చూసేవాళ్ళు చూస్తారు. కాకపోతే ఏంటంటే కొంచెం రేట్లు తగ్గిస్తే మీరు పెట్టుకున్న థియేటర్స్ అన్ని ఫుల్ అవుతాయి, మీకు లాభాలు కనబడతాయి. సో ఎందుకంటే థియేటర్లో వాళ్ళు బతకాలి, డిస్ట్రిబ్యూటర్లో బతకాలి, అందరూ మీరు నిర్మాతలు హ్యాపీగా తగ్గించినప్పుడు ఆడియన్స్ కూడా ఏంటంటే మూవీ చూసి ఎంజాయ్ చూడాలి. ఇంకా ఫుల్ అంటే అరే నెగటివిటీ ఉన్నా కానీ ఓవర్కమ్ చేసుకొచ్చాడు. అలా చేసినప్పుడు ప్రొడ్యూసర్స్ మీరు కలిపియాలి థియేటర్ దగ్గర రిలీజ్. అది మీరు కల్పించలేనప్పుడు ఎంత చేసినా వేస్ట్. ఇంకా సరే చూద్దాం ఏమవుతుంది.